హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న 2 కాళ్ళు 20 మెట్లు ఏమిటది? ప్రశ్న మరొకసారండి. 2 కాళ్ళు 20 మెట్లు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ అలా వేసేసుకొని, ఇలా ములక్కాయలు అయితే మనం కూరగాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ములక్కాయలు అలానే పెట్టేస్తే ములక్కాయలు పాడైపోతూ ఉంటాయి కదండి. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఏదైనా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి, పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, ఇలాంటి పింగాణి కప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలా ఒక్కొక్కసారి కాళ్ళు ఊడిపోతూ ఉంటాయి, అవి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ పోసేసుకొని మనీ ప్లాంట్ ఇలా పెట్టుకోవడానికి చక్కగా ఉంటుందండి. మన సెల్ఫ్లో కానీ టీవీ మీద కానీ ఫ్రిడ్జ్ మీద కానీ చక్కగా పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా మార్కెట్ నుంచి మనం కొమ్మలతో ఒక్కొక్కసారి కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఈ కొమ్మల్ని ఏదైనా ఒక బాటిల్ తీసుకుని దాంట్లో నిండుగా వాటర్ పోసుకొని ఇలా కొమ్మల్ని అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, కరివేపాకు వాడిపోకుండా వడిలిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. వాటర్ మనం 3 days 4 daysకి అలా మార్చుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, కొత్తిమీర కూడా ఇదే ప్రాసెస్లో మనం ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా ఒక లోట లాంటిది కానీ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ అయితే పోసుకొని కొత్తిమీర మొదలో మట్టి అయితే ఉంటుంది కదండి, ఆ మట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అలాగ వాటర్లో ఆ మొదలతో సహా కొత్తిమీరని అలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనకి అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ కూడా 2 daysకి 3 daysకి ఇలా మార్చుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ కొత్తిమీర నేను పెట్టుకుని 2 days అవుతుందండి. ఎక్కడ కూడా వడిలిపోకుండా వాడిపోకుండా అలానే ఉంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ వచ్చేసి, కుక్కర్లో మనం పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి, వాచర్ అలానే పెట్టేస్తూ ఉంటాము మూతకి. అలానే ఉంచేస్తే పాడైపోతూ ఉంటాయండి. ఇలా వాచర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఎక్కువ రోజులు మన్నికై ఉంటాయి. అవి వాచర్లు కూడా పాడవకుండా ఉంటాయి. మళ్ళీ మనం కుక్కర్లో వంట చేసుకున్నప్పుడు ఇలా వాచర్ని తీసి ఒక 5 minutes వాటర్లో వేసుకుని తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, మనం బియ్యం కడిగిన తర్వాత ఆ వాటర్ని పారబోస్తూ ఉంటాం కదండి. అలా పారబోయకుండా ఏదైనా ఒక గిన్నెలో ఇలాగా బియ్యం కడిగిన వాటర్ని ఒక దానిలో ఉంచేసుకొని ఇలాగా మన బ్రూ ప్యాకెట్స్ అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ బ్రూని సగం అయితే వేసుకుంటున్నానండి, సగం అలా ఉంచేస్తున్నాను. ఇలా బియ్యం కడిగిన వాటర్లో బ్రూ కొంచెం వేసేసుకొని ఏదైనా ఒక స్పూన్ పెట్టి ఇలా తిప్పేసుకొని ఈ వాటరు చక్కగా చాలా బాగా పనిచేస్తుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఈ వాటరు మన గార్డెన్లో అంటే మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, మనీ ప్లాంట్ కానీ పూల మొక్కలు కానీ అలా పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలకి ఈ వాటర్ చాలా బాగా పనిచేస్తాయండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. బూస్ట్ ఫెర్టిలైజర్స్ లాగా చక్కగా పనిచేస్తాయి. పూల మొక్కలకి మనం ఈ వాటర్ ఇచ్చామనుకోండి, మంచి పూలు పోస్తాయి, మంచి కలర్ఫుల్గా పోస్తాయండి. అలానే వెజిటేబుల్స్ కూడా పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ వెజిటేబుల్స్ కూడా మంచి క్రాప్ను మనం తీసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, ఈ వాటర్ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే బియ్యం కడిగిన వాటర్ ఇలా పారబోయకుండా మొక్కలకి ఇవ్వండి, రిజల్ట్ అనేది మీరే చూస్తారు. టిప్ నెంబర్ 7, కోకోనట్ ఆయిల్ మనం డబ్బాలతో ఒక్కొక్కసారి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా డబ్బాలతో తెచ్చుకున్నప్పుడు కొబ్బరి నూనె అయితే యూజ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేస్తూ ఉంటే ఫ్లోర్ అంతా అవుతూ ఉంటుంది కదండి. 1 drop 2 drops పడినా కూడా ఇదంతా కూడా ఫ్లోర్ అంతా అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఇంట్లోకి సిరప్లు టానిక్ చేసాలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి, వాటికి వచ్చినటువంటి ఇలాంటి అట్టపెట్టెలు అయితే వస్తూ ఉంటాయి కదండి, దానిపైన లేబుల్ తీసేసి ఇలా కొబ్బరి నూనె బాటిల్ పెట్టుకున్నాం అనుకోండి, మనం యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో పెట్టేసుకుంటే 2 drops పడినా 1 drop పడినా అందులోనే ఉంటుంది, కానీ ఫ్లోర్ నిండా అవుదండి. మనం ఎక్కడ పెట్టుకున్నా చక్కగా మనకి ఈజీగా పని అయిపోతుంది. ఇలాగా ఆయిల్ కూడా ఫ్లోర్ నిండా అవ్వకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, అరటిపండ్లు అయితే మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అరటిపండ్లు తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాగా నల్లగా డాగుల్లాగా అయిపోతూ ఉంటాయి కదండి, పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఏదైనా
ఒక క్యారీ బ్యాగ్ లాంటిది ఇలా పెట్టేసుకుని కవర్ లాంటిది రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, అరటిపళ్ళు పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, అరటిపండ్లు బాగా పండిపోయినప్పుడు తినబుద్ధి కాదు కదండి. ఇలా ట్రై చేసి చూడండి. చక్కగా మనకి జ్యూస్ లాగా పట్టుకుని తాగొచ్చు. ఇలాగ బాగా పండిన అరటిపండుని తీసుకొని ఇలాగ చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇలా వేసేసుకొని ఒక స్పూన్ పంచదార, కొన్ని మిల్క్, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలాగా మనం జ్యూస్ లాగా పట్టుకుంటే చక్కగా మనకి తాగటానికి చాలా బాగుంటుందండి. సో మనం పాడైపోయిన అరటికాయల్ని అంటే పడిన అరటికాయల్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, పెరుగు ప్యాకెట్స్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు కొంత యూజ్ చేసుకుని కొంత అలానే ఉంచేసుకుంటూ ఉంటాం కదండి. ఇలానే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం పువ్వులు కానీ, మల్లెపూలు కానీ, కనకాంబరాలు కానీ ఏదైనా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో మల్లెపూలు కానీ పెట్టుకున్నాం అనుకోండి, పెరుగు కూడా అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలాగ పెరుగుని కొంచెం యూజ్ చేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి పూలు పెట్టుకున్న ఫ్రిడ్జ్లో కూడా ఆ స్మెల్ రాకుండా మనకి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మల్లెపూలు కానీ అవి పూలు కానీ పెట్టుకున్నాం అనుకోండి, అదే స్మెల్ అనేది పెరుగులో కూడా వస్తూ ఉంటుంది కదండి. మీరు గమనించారో లేదో, నాకు చాలాసార్లు అలా జరిగింది, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇలా మనం పెరుగు ప్యాకెట్ని సగం యూజ్ చేసుకున్న తర్వాత అలానే పెట్టేయకుండా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి పెరుగు వేరే స్మెల్ లేకుండా మంచిగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11, ఎగ్స్ అయితే మన ఇంట్లోకి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ముందుగా కొన్ని ఎగ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ముందున్న ఎగ్స్, ఇప్పుడు తెచ్చుకున్న ఎగ్స్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి ఏ వేస్తామో తెలియదు కదండి. పాత ఉన్న ఎగ్స్ అయితే ఒకసారి మనం వాడకపోతే పాడైపోతూ ఉంటాయి. అలాగ మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఒకదానిలోనే పెట్టేస్తూ ఉంటాం కదండి, అవి గుర్తుండవు. ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగ స్టిక్కర్స్ అయితే మనం ఎగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పాత ఎగ్స్ని ముందు వాడుకొని తర్వాత తెచ్చినవి తర్వాత వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్స్ కూడా పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా సమాధానం తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు సమాధానం తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.